సాధారణంగా మందు అదేనండి మద్యం తాగే వారిని 3 రకాలుగా చూడవచ్చు. మొదటి రకం మందు బాబులు. వీళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు వైన్ షాప్ వెళ్దామా, బార్కు వెళ్దామా, ఎప్పుడు మందు కొడదామా అనే ధ్యాస తప్ప వేరే ఆలోచన ఉండదు. దానికి తగ్గట్లుగానే వీరికి మిత్రులు కూడా అలాంటి వారే పోగవుతా ఉంటారు. ఉదయం 10 నుంచి ఒకరికి ఒకరు టచ్ లోకి వచ్చేస్తారు. ఈ రకం మందు బాబులు రోజు మొత్తం మీద ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా మద్యం తీసుకోవడం జరుగుతుంది. సాయంత్రం అయితే చాలు ఆటోమేటిక్ గా వీళ్ళ బండ్లు బార్ దగ్గరకో వైన్ షాప్ దగ్గరకో వెళ్లి ఆగుతా ఉంటాయి. కర్మకాలి ఏ రోజైనా మందు తీసుకోలేదనుకోండి, అంతే, రాత్రి సరిగ్గా నిద్రపోరు, ఏదో జీవితంలో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. మందు బాబులో అధిక శాతం మంది అంటే 50% మంది పైగా ఇదే బాబుతో. ఈ రకం మందు బాబులు ఎక్కువగా తీసుకున్న మద్యం సాధారణంగా తక్కువ రకం అంటే చీప్ లిక్కరు లేదా మీడియం చెందిందై ఉంటుంది. మద్యం తాగే వారిలో ఎక్కువ మంది ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఆసుపత్రులు పాలయ్యేది కూడా ఈ రకం మందు బాబులే. ఇక రెండో రకం మందు ప్రియులు. వీరు సమయం సందర్భం చూసుకుని మద్యం సేవిస్తూ ఉంటారు. వీరిలో అధిక శాతం మంది నెలవారీ జీతాలు తీసుకునే వారే ఎక్కువగా ఉంటారు. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రకం మందు బాబులు మద్యంతో పాటుగా రుచికరమైన ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వీరు తీసుకున్న మద్యం రకం కూడా మీడియం లేదా ఆ పై ప్రీమియం రకానికి చెందినదై ఉంటుంది. ఈ తరహా మందు బాబులు సాధారణంగా ఒంటరిగా మందు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. దానికి కారణాలు చాలా ఉన్నాయనుకోండి, అవి ఏమిటో ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. సాధారణంగా వీరికి ఇంట్లో ఆడవాళ్ల ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఈ రకం మందు బాబులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి వయసు, వారి ఆదాయం చూసుకుని, కుటుంబంలో వారికున్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే మద్యం సేవిస్తూ ఉంటారు. ఇక మూడో రకం మందు బాబులు చాలా అరుదుగా, అది కూడా ఏదైనా అవసరం ఉంటే గాని వీళ్ళు మద్యం జోలికి వెళ్లరు. వీళ్ళు తాగే మద్యం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. సాధ్యమైనంత వరకు ప్రీమియం లేదా స్కాచ్ మద్యాన్ని ఇష్టపడతా ఉంటారు. అది కూడా సాయంత్రం సమయంలోనే తీసుకోవడం జరుగుతుంది. ఒకరిద్దరు మిత్రులతో తక్కువ మద్యాన్ని ఎక్కువసేపు కాలక్షేపం చేస్తూ మద్యం తీసుకోవడం చేస్తారు. కుటుంబ సభ్యులతో గాని లేదా అతి ముఖ్యమైన వ్యక్తులతో తప్ప వీరు మద్యం తీసుకోరు. ఈ రకం మందు బాబులు ఒంటరిగా అసలు మద్యం జోలికి వెళ్లరు. చివరగా మీరే రకం మందు బాబులైనా కావచ్చు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మందు బాటిల్ మీ దగ్గరకు రావాలే కానీ మీరు మందు బాటిల్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకోసారి చెప్తున్నాను, మందు బాటిల్ మీ దగ్గరకు రావాలి కానీ మీరు మందు బాటిల్ దగ్గరికి వెళ్ళకూడదు. అదేంటి, తాగేది మేమే కదా అనుకోవచ్చు, కానీ నేను చెప్పింది జాగ్రత్తగా చదువుకొని అర్థం చేసుకుంటే అసలు లాజిక్ బోధపడుతుంది. ఏదేమైనా మద్యపానం అనేది బాధ్యతాయుతంగా మితంగా ఉంటే మంచిది. ఉంటాను మరి, చీర్స్ కి టైం అయింది, బాయ్. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.